నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. జనం జనం ప్రభంజనం. ఈ భూమి మీద 100 కోట్ల మందికి ఆహారం దొరకడం లేదు. 40 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు. ఏటా 1 కోటి మందికి పైగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. దీనంతటికి కారణం ఏమిటో తెలుసా? జనాభా పెరుగుదల. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. అతను పూటకి ఒక రొట్టెను మాత్రమే సంపాదించేవాడు. రొట్టెలో సగం భార్యకిచ్చి సగం తానే తినేవాడు. కొన్నాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ రొట్టెను 3 భాగాలు చేసుకొని తినసాగారు. తర్వాత బాబు పుడితే దాన్ని 4 భాగాలు చేశారు. ఆపై మరో 2 పుట్టేసరికి అదే రొట్టె 6 భాగాలైంది. దీంతో ఎవరికి ఆకలి తీరని పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళింట్లో జనాభా పెరుగుతుంది, కానీ ఆహార ఉత్పత్తి పెరగడం లేదు. ఇప్పుడు భూమి పరిస్థితి కూడా ఆ పేదవాడి ఇల్లులాగే ఉంది. అవనిపై జనాభా కోట్లాదిగా పెరిగిపోతుంది. అందుకే చాలామందికి తిండి దొరకడం కష్టమైంది. కాబట్టి ఈ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెరుగుతున్న జనాభాపై V3 న్యూస్ స్పెషల్ స్టోరీ. జూలై 11వ రోజున ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. తరువాత 1989వ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తోంది. జనాభా అతిగా పెరగడం వల్ల కలిగే దుష్ఫలితాలు, వాటి నివారణ, జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ పథకాల రచన, మానవత నూతన సూత్రాల రూపకల్పన ఈనాటి లక్ష్యాలు. వీటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి వారిని చైతన్యవంతులుగా చేయడం కూడా ఒక బాధ్యతగా స్వీకరించింది. (1995 నుంచి 2000 మధ్య కాలంలో ప్రతి ఏడాది 7.8 కోట్ల మంది చొప్పున జనాభా పెరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి, ఆహార పదార్థాల ఉత్పత్తితో పాటు మరణాల రేటు తగ్గిపోవడం ఈ పెరుగుదలకు ముఖ్య కారణంగా పరిశోధకులు తేల్చారు. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఒకటి ఉంది. జనాభా పెరుగుదల ఆహార పదార్థాల ఉత్పత్తి పెరుగుదల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిమాండ్ అధికంగా పెరిగి సప్లై తగ్గుముఖం పట్టడంతో ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్ సప్లై మధ్య అగాధం పెరిగిపోతోంది. పర్యవసానంగా ఉన్నవాడు కొనుక్కోగలుగుతున్నాడు, లేనివాడు ఆకలికి గురవుతున్నాడు. అందువల్లనే ప్రపంచంలో అనేక చోట్ల ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఆఫ్రికా దేశాలలో సంభవించే 1,00,000 ఆకలి చావులు దీనికి సాక్షిభూతాలు.
ప్రకృతి వనరులకు, సహజ సంపదకు, జల భూవనరులకు ఒక పరిమితి ఉంది. అవి ఒక పరిమితికి మించని జనాభా అవసరాలకు మాత్రమే ఉపకరించబడతాయి. ఆ పరిమితికి మించి జనాభా ఉంటే నిరుపయోగ స్థాయికి చేరుకుంటాయి. పైగా మితిమీరిన సేద్యం, వినియోగం, దుర్వినియోగం వల్ల భూసారం తగ్గి కాలుష్యం చోటు చేసుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు పండక కరువు కాటకాలను చవిచూడాల్సి వస్తోంది. సంపదను వాడినంతగా ఈ జగత్తులో మరే ప్రాణి వాడదు అన్నది కూడా జగమెరిగిన సత్యం. అంతేకాదు, మానవ జాతి తన మనుగడ కోసం, అవసరాల కోసం, విలాసాల కోసం ఇతర ప్రాణులను కూడా సహజ వనరులతో పాటు సమూలంగా నాశనం చేయగలదు. మానవుడు తన అవసరాలు, విలాసాల కోసం అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఈ పరివర్తన వెనుక ప్రకృతి వనరుల నిర్మూలన, పశు, పక్ష, వృక్ష జాతి వినాశనాలు, బలిదానాలు దాగి ఉన్నాయనే నగ్న సత్యాన్ని విస్మరించకూడదు. జనాభాకు, పర్యావరణానికి ప్రత్యేక సంబంధం ఉంది. విశ్వంలో 3 నీరు ఉంటే 1 భూమి ఉంది. జనాభా ఇంతింతై అన్నట్లుగా పెరిగిపోతే జగమంతా జనమయమైతే ఏం జరుగుతుంది? భూమాత భారం ఎంతని మోస్తుంది? పర్యావరణ, వాతావరణ వనరుల స్థితిగతులు ఏమవుతాయి? ప్రజల జీవన ప్రమాణాల పయనం ఎలా ఉంటుంది? అంతా అగమ్య గోచరం, ప్రమాదకరం. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అధిక జనాభా వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ పథకాలు, దిద్దుబాటు చర్యలు, కట్టుబాట్లను కనుగొనాలి. ఈ ఆలోచనలు ప్రపంచ గణాంక శాస్త్రవేత్తలను, జనాభా నియంత్రణ నిపుణులను సుమారు అర్ధ శతాబ్దం క్రితమే జాగరూకల్ని చేశాయి. అప్పటి నుంచి ప్రపంచ జనాభాను కట్టుదిట్టం చేయాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రపంచ దేశాలలో చర్యలు మొదలయ్యాయి. అడ్డు అదుపు లేకుండా పెరిగే ప్రపంచ జనాభాను పరిశీలిస్తే ఎంతటి ప్రమాద స్థాయికి చేరుకుందో బోధపడుతుంది. ప్రపంచ జనాభా ప్రస్తుతం 750 కోట్లకు పైనే ఉంది. మరో 50 ఏళ్లకు 900 కోట్లు దాటిపోవచ్చునని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది. క్రీస్తు శకం 1800 నాటికి ప్రపంచ జనాభా 100 కోట్ల లోపే ఉండేది. మరో 100 కోట్ల జనాభా పెరగడానికి 123 ఏళ్లు పట్టింది. 1900-1960 మధ్య కాలంలో ప్రపంచ జనాభా పెరుగుదల రెట్టింపుకు తక్కువగా నమోదైతే 1960-2000 మధ్య కాలంలో అంటే
కేవలం 40 ఏళ్లకే జనాభా రెట్టింపు అయి 304 కోట్లకు చేరుకుంది. అతి వేగంగా జనాభా పెరుగుతూ పోతే అనేక సమస్యలు ఉద్భవిస్తాయి. దీనివల్ల ఒకరినొకరు దోచుకోవడాలు, మోసాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు చోటు చేసుకుంటాయి. సమాజం అదుపు తప్పుతుంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సెకనుకు 5 పుడుతున్నారు, 2 చనిపోతున్నారు. అంటే ప్రపంచంలో భూమి మీద ప్రస్తుతం ఒక సెకనుకు సగటున 3 పెరుగుతున్నారన్నమాట. ఇంకా లోతుగా పరిశీలిస్తే నిమిషానికి 180 మంది, గంటకు 10,800 మంది, రోజుకు 2,59,200 మంది, ప్రతి ఏడాదికి 9,46,08,000 మంది పెరిగిపోతున్నారు. మరోవైపు భూసంపద క్షీణిస్తోంది. 2017 నాటికి మన దేశ జనాభా 132 కోట్లతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల రెండో దేశంగా నిలిచింది. మన దేశం జనాభా పెరుగుదల కనుక ఇదే రీతిలో కొనసాగితే 2025 నాటికల్లా ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఆవిర్భవించడం తథ్యమని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరి ఈ జన ప్రళయం ముంచుకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు సత్వరమే దిద్దుబాటు చర్యలు, జన స్థిరీకరణ, నియంత్రణకు పూనుకోవాలి. లేదంటే ఆఫ్రికా దేశాల మాదిరిగా ఆకలి, దారిద్ర్యం, కరువు రక్కసలు పడగలిప్పడం అనివార్యమనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోనే కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశపెట్టింది కేవలం మన దేశమే. 1950లోనే కుటుంబ నియంత్రణ కొరకు లక్షలు కోట్లు ఖర్చు చేసింది. అయినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాం. కారణాలు అనేకమైనప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడమే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ప్రభుత్వ పథకాలలో అవకతవకలు, పారదర్శకత లోపించడం, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, స్త్రీ సాధికారిత లేకపోవడం వంటివి కూడా ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇదే విషయంలో మన దేశంలో 1976లో జనాభా నియంత్రణ పథకాన్ని అమలులోకి తెచ్చారు. దీనివల్ల జనాభాను మన ఆర్థిక రంగానికి అనుగుణంగా అన్ని కోణాల్లో తీర్చిదిద్దడం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, జనజీవన శైలిని, ప్రమాణాలను వృద్ధిపరచడం జరిగింది. ఈ భూమి మీద 100 కోట్ల మందికి పౌష్టికాహారం దొరకడం లేదు, 40 కోట్ల మందికి ఆహారమే దొరకడం లేదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని అధిక జనాభా గల దేశాలు తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలను మూఢనమ్మకాలను వీడి కులమతాలకు అతీతంగా కుటుంబ నియంత్రణను ఆచరించాలి.
ఒక బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు అనే నినాదాన్ని అక్షర సత్యం చేయాలి. స్త్రీ సాధికారిత పెంచాలి. స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. స్త్రీ విద్యావంతురాలైతే సమాజం ఉన్నత స్థాయికి చేరడం ఖాయం. ఈ విషయంలో ముఖ్యంగా యువతరం నడుము బిగించాలి. జనాభాను అదుపు చేసి విద్యా వ్యాప్తి చేసి ప్రతి ఒక్కరూ మానవ బాంబుగా కాక మానవ వనరుగా మారిన రోజున దేశ అభ్యుదయానికి 100 కోట్ల మార్గాలున్న ఎనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. జన స్థిరీకరణ, నియంత్రణ ప్రస్తుత ఆర్థిక రంగానికి అనుసంధానం చేస్తే జన జీవన జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుంది. భూమాత భారం తగ్గుతుంది. పర్యావరణ నిపుణుల ప్రకారం జనాభా పెరుగుదలను తగ్గించకుంటే ప్రకృతే ఆ పనిని సమూలంగా చేపడుతుంది. భూకంపాలు, సునామీలు, వరదల లాంటి బీభత్సాలతో అధిక భారాన్ని భూమాతే తక్కువ చేసుకుంటుంది. కనుక జనాభా నియంత్రణ మనందరికీ కర్తవ్యంగా భావిద్దాం. అందుకు మనవంతుగా ప్రయత్నిద్దాం. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V3 న్యూస్.